నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూలో కీలక అంశాలను తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారంటూ పలు పత్రాలను విడుదల చేసింది. ఈ మేరకు కంపెనీ ఏర్పాటు వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని చెప్పకనే చెప్పింది. మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగ మేఘాలపై అనుమతులు ఇప్పించారని కేసీఆర్ ఉద్దేశించి ఆరోపణలు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆరోపించింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటన్న సర్కార్ తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు దిలావర్పూర్ రైతులను ముంచేందుకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని పేర్కొంది. దీంతో స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పిందెవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న బీఎస్ఐ పాస్ ద్వారా రెడ్ జోన్ లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వడం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాము, చెప్పండి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో పీఎంకే డిస్టిలేషన్ కంపెనీ అడ్డదారులు తొక్కిందంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై మీ వద్దున్న సమాచారం ఏంటి? సోనియా, ఏదైతే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గత రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలను అక్కడ రైతులు అడ్డుకొని లాఠీ చార్జీ అంతా కూడా ఆర్టీఓ పరిణామాలు చూసాం. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడుతూ గ్రామ ప్రజలందరూ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసలు ఈ ఫ్యాక్ట్ ఇచ్చింది కారణం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ హయాంలోనే కేంద్ర పర్యావరణ శాఖ ఈ అనుమతి లేని ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కూడా పొందింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు కూడా ఇవ్వడంలోని అంతర్గతం అని చెప్పి మాజీ మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగ మేఘాలపై అనుమతించిందే కేసీఆర్ ప్రభుత్వం అని కూడా వాళ్ళ ప్రభుత్వం తరఫున నోటు విడుదల చేయడానికి ప్రభుత్వం తరఫున అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న సంతకాలు ఒప్పందాల కాపీలను కూడా నోటు రూపంలో విడుదల చేసి ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకే ఈ విషయాలు బయటకు చెప్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది టీఎస్ ఐపాస్ ద్వారా రెడ్ జోన్ లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వడం వెనుక భారీ గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి తలసాని కుటుంబానికి లబ్ధి జరిగితే దిలావర్పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు రోజు ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఏదైనా అది కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీని ఉపసంహరించుకుంటున్నామని కూడా అక్కడ జిల్లా కలెక్టర్ అక్కడ ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. దీంతోనే ఆందోళనకారులు శాంతింపజేసి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. సోనియా, ఇస్లాంలో మరి స్థానిక గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీని మనం ప్రారంభించేలా చక్రం తిప్పింది అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ప్రభుత్వం కనీసం కేంద్ర పర్యావరణ అనుమతి కూడా లేకుండా ఈ రోజు ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతి తీసుకొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ కేసీఆర్ హయాంలోనే ఈ సంతకాలు కూడా ఇవన్నీ అని చెప్పి ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టింది. కాబట్టి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మహేష్ కుమార్ దత్తా, అదేవిధంగా సాయి కిరణ్ తలసాని వీళ్ళందరూ కూడా 2012 నుంచి డైరెక్టర్ గా ఉన్నారు. కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించి 2016లోనే ఈ డైరెక్టర్ గా రాజీనామా చేశారు సాయి కిరణ్. మా కుటుంబంలో ఎవరికి కూడా అక్కడ సంబంధం లేదు, ఏ మాత్రం ఎలాంటి సంబంధాలు ఉన్నట్టు ఎదుర్కొంటే ఏదంటే అది రాసేస్తారని చెప్పి కూడా తలసాని నిన్న శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. మరి ప్రతిష్టాత్మకం చెప్పుకున్న టీఎస్ ఐపాస్ ద్వారా రెడ్ జోన్ లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వడం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన సమాచారం ఉందా? ఓకే, థ్యాంక్ యూ రాములు.